పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. ఈరోజు ఒక పెద్ద సబ్జెక్ట్ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎట్ ది రైట్ 100 ఇయర్స్, దానికి సంబంధించినటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐకి 100 ఏళ్ళు. ఈ 100 ఏళ్లలో జరిగినటువంటి ఎత్తుపల్లాలని మనం చూస్తాం. ఒక వ్యక్తికి 100 ఏళ్ళు అంటే 100, 110 ఏళ్ళు ఉంటుంది. కానీ పార్టీలకి, సంస్థలకి, వ్యవస్థలకి 100 అనేది ఒక మైలురాయి తప్ప మరొకటి కాదు. 100 కావచ్చు, 1000 కావచ్చు, 10,000 కావచ్చు, ఇంకా టన్నుల వేల సంవత్సరాలు కూడా కావచ్చు. అట్లా ఉంచండి. సో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐ, పార్లమెంట్ బయట లోపల పనిచేస్తూ ఉంది. పార్లమెంట్ లోపల పార్టీ లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఫైట్ చేస్తూ ఉంటారు. ఇట్లా రాష్ట్రాలకు వచ్చినప్పుడు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేలుగా పనిచేస్తూ ఉంటారు. పార్లమెంటు వెలుపల అంటే బయటకు వచ్చేసరికి ముఖ్యంగా వివిధ ప్రజా సమస్యల మీద, కనీస వేతనాల మీద, సమాన పనికి సమాన అవకాశాల కోసం, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, లేబర్ యాక్ట్ ప్రకారం, లేబర్ కోడ్ ప్రకారం కనీస వేతన చట్టం అమలు చేయాలని, అటు సంఘటిత రంగంలో కానీ, ఇటు అసంఘటిత రంగంలో కానీ, అటు రైతుల్లో కానీ, ఇటు కూలీల్లో కానీ, యావత్ సమాజానికి సంబంధించినటువంటి అంశాల మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ 100 సంవత్సరాలు పోరాడింది, ఆందోళన చేసింది, ధర్నాలు, రాస్తారోకోలు, ఆమరణ దీక్షలన్నీ చేసింది. ఆ విధంగా ముందుకు నడిచినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సో ఎవరి అభిప్రాయాలు ఆ పార్టీ పెరగటానికి, తరగటానికి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. దాన్ని అలా ఉంచుదాం. సందర్భం వస్తే మనం కూడా రెండు వైపులా లాయర్ లాగా వన్ సైడే కాకుండా, వారు వన్ సైడ్ లాగా కాకుండా, జడ్జి లాగా రెండో వైపు కూడా మధ్య మధ్యలో సందర్భాన్ని బట్టి ప్రస్తావించుకుంటూ ఈ వీడియో ద్వారా మీ దృష్టికి మరిన్ని విషయాలు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదిలా ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ, ముఖ్యంగా ఆల్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి తీసుకున్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా డివిజన్ అయింది. ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నది. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నాయకులు చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించారనేది చెప్పుకోవచ్చు. సో అందులో ప్రధానమైనటువంటి నాయకులు చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, సురవరం సుధాకర్ రెడ్డి, నారాయణ, ఇలాంటి వాళ్ళంతా చాలా క్రియాశీలమైన. నల్లమల గిరిప్రసాద్ తుపాకీ తూటా తప్ప ఛాతీలో కుడివైపు తూటా దూసుకుపోయింది, తుపాకీ తూటా మచ్చ తప్ప మచ్చలేనటువంటి నాయకుడు. ఇట్లా ఆల్ ఇండియా పార్టీకి సంబంధించి వచ్చినప్పుడు ఆ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా క్రియాశీలమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇదే క్రమం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సిపిఐకి తో పాటుగా సిపిఎంకి, మావోయిస్టులకి, నో డెమోక్రసీతో సహా మావోయిస్ట్ పార్టీ దాకా తెలుగు నాయకులు చాలా క్రియాశీలమైన పాత్ర పోషించారని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇది చరిత్ర, రికార్డెడ్ చరిత్ర చెప్పేటువంటి సత్యంగా నేను దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. సో 1920 అక్టోబర్ 20న రష్యాలో తాస్కెంట్లో ఈ యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీని స్టార్ట్ చేసినట్టుగా మనకి అర్థమవుతా ఉన్నది. అంటే భారత్లో భారత కమ్యూనిస్ట్ పార్టీని స్టార్ట్ చేయలేదు. 1920 అక్టోబర్ 20 తారీఖున తాస్కెంట్, రష్యా. ఆ రోజుల్లో 1917లో రష్యా విప్లవం సక్సెస్ కావటం, బోల్షివిక్ విప్లవం సక్సెస్ కావటం, లెనిన్ అధికారంలోకి రావటం. ఈ క్రమంలో ప్రపంచంలో ఉన్నటువంటి యువతంతా కూడా అంతర్జాతీయ సమాజం నడుస్తున్న కాలం అది. అంతర్జాతీయ రాజకీయాలకి, అంతర్జాతీయ ఉద్యమాలకి ఒక స్వర్ణయుగం లాగున్నటువంటి పీరియడ్ అది. 1900 అవన్నీ కూడా ఆ క్రమం వచ్చినప్పుడు 1910, 1920, 1930, 1940, 1950 దాకా ఆ క్రమం నడిచినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో బోల్షివిక్ విప్లవం రష్యాలో 1917లో రష్యాలో విజయవంతమైంది మనం చూస్తాం. ఈ క్రమంలోనే ఎంఎన్ రాయ్ ఆరుగుతో కలిసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని రష్యాలో తాస్కెంట్లోనే అనౌన్స్ చేశాడు. ఇందులో 6 సభ్యులు ఉన్నారు. 6లో కొంతమంది విదేశీయులు కూడా ఉన్నారు ఈ 6 సభ్యుల్లో. సో ఈ ఎంఎన్ రాయ్ ఎవరైతే ఉన్నారో, కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించినటువంటి ఎంఎన్ రాయ్, ఈ ఎంఎన్ రాయ్ అప్పటికే భారత కమ్యూనిస్ట్ పార్టీ 1920 అక్టోబర్ 20న స్థాపించే నాటికే మెక్సికో పార్టీని కూడా స్థాపించి మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ, ఇప్పుడు చైనా ఉంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ, రష్యా కమ్యూనిస్ట్ పార్టీ, ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ, పాకిస్తాన్ కమ్యూనిస్ట్ పార్టీ, ఇట్లా ఏదైతే ఉన్నదో ఆ విధంగా మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీని అప్పటికే స్థాపించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సో ఎంఎన్ రాయ్ పరిస్థితి, సో ఇండియాతో పాటుగా అక్కడ కూడా మెక్సికోలో కూడా ఆయన వ్యవస్థాపక సభ్యుడిగా, వ్యవస్థాపక అధ్యక్షుడిగా మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నాడు. ఆ రోజుల్లో ఇప్పటికే చెప్పినట్టుగా అంతర్జాతీయ విధానాలు రాజ్యమేలుతున్నాయి. అదొక
ఆ రోజుల్లో ఊహలకు కూడా అందనటువంటి అంటే ఈరోజు వేరు ఇప్పుడున్నది. ఇప్పుడు కూడా అంతర్జాతీయ విధానాలున్నాయి. ఇప్పుడున్నది ఎల్‌పీజీ ఇంకా స్వేచ్ఛా వాణిజ్య విధానం, సెల్ఫ్ వీసాలున్నాయి. సో, నేను మళ్ళీ మధ్యలో ఆ సందర్భం వచ్చినప్పుడు నేను ప్రస్తావిస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. సో, సో, ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇదిలా ఉంటే భారత స్వతంత్ర పోరాటానికి సంబంధించి ఆహ్, ఆహ్, ఇదిలా ఉంటే భారతదేశాన్ని రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం. అంటే ఒకవైపు సూర్యుడు అస్తమిస్తుంటే, ఇంకొక వైపు సూర్యుడు ఉదయిస్తుంటాడు. అంత విశాలమైనటువంటి భూభాగాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని బ్రిటిష్ బ్రిటన్ అనండి, గ్రేట్ బ్రిటన్ అనండి, లేపోతే ఇంగ్లాండ్ అనండి, లేపోతే ఇంగ్లీష్ వాళ్ళనండి, వాళ్ళు పరిపాలన చేశారు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఇండియన్ కాలనీ అంటే బ్రిటిష్ కాలనీగా ఇండియా ఉన్నది. ఆ రోజుకి బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చే టయానికి వ్యవసాయ రంగం నామాత్రంగా ఉన్న భారతదేశం గ్రామాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ బతికేటోళ్ళు. 5% జీడీపీ, జీఎన్‌పీ ఉన్నటువంటి 5% ఉన్నటువంటి భారతదేశం అది 2% వాళ్ళు దేశాన్ని విడిచి వెళ్ళే నాటికి 0.5%గా జీడీపీ, జీఎన్‌పీ నేషనల్ ఇన్‌కమ్‌లో మనం ఒకసారి దాన్ని చరిత్రని ట్రాక్ రికార్డ్‌ని అధ్యయనం చేసినప్పుడు మనకు అర్థమవుతాది. ఇట్లాంటి విదేశీ కాలనీయల్ అంటే బ్రిటిష్ కాలనీగా బ్రిటిష్ వలస రాజ్యంగా ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించి ఇక్కడ అనేక మంది స్వతంత్ర సమరయోధులు ఈ దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అందులో భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళకి సంబంధించి మనం మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు ప్రస్తావించుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో, భారతదేశ స్వతంత్ర పోరాటానికి సంబంధించి వచ్చినప్పుడు అది కేవలం భారతదేశంలోనే ఉండి పోరాటం చేసినటువంటి వాళ్ళు కాదు వాళ్ళు. వివిధ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అది చరిత్ర పుటలను తిరగేసినప్పుడు అవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే అమెరికాలో కూడా గదర్ పార్టీగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో గదర్ పార్టీ వీరులని మనం చరిత్ర పుస్తకాల్లో దానికి సంబంధించిన పొలిటికల్ సైన్స్ చరిత్ర పాఠ్య పుస్తకాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ గదర్ పార్టీ కూడా భారతదేశంలో స్వతంత్ర పోరాటం కోసం పోరాడినటువంటి సందర్భాన్ని మనం గమనించుకోవాలి. సో, ఇదే క్రమంలో టర్కీలో కూడా బ్రిటిష్ పరిపాలన చేస్తూ ఉంది. అక్కడ వలస పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది. అంటే ఈ గదర్ పార్టీ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో చాలామంది జాయిన్ అయ్యారు కాబట్టి గదర్ పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ప్రత్యామ్నాయంగా భావిస్తారు. కొంతమంది బయటికి వెళ్ళిపోయిన మేజర్ పార్ట్ 70-80% గదర్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా గదర్ పార్టీ వాళ్ళంతా కూడా కమ్యూనిస్టులు అయ్యారు కాబట్టి దాన్ని గదర్ పార్టీని కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రత్యామ్నాయంగా వాళ్ళు అమెరికాలో ఉన్న కూడా భారతదేశ స్వతంత్ర పోరాటానికి పోరాటం చేశారు. ఈ క్రమంలోనే టర్కీలో బ్రిటిషర్ చేస్తున్నటువంటి వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం సాగింది. అందులో కూడా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలను తీసుకురావడంలో బ్రిటిష్ వలసవాద విధానాలని ఎండగట్టి వాళ్ళని తరిమి కొట్టి ఆ టర్కీకి స్వతంత్రం తీసుకొచ్చారు. అట్లనే ఈ క్రమంలో ఆ టర్కీకి భారతదేశం నుంచి సిల్క్ రోడ్ అంటారు. అదొక సిల్క్ రోడ్ అంటే సిల్క్ పెట్టేసిన రోడ్డు కాదు అది. సరఫరా చేసేవాళ్ళు వస్త్ర వ్యాపారానికి వివిధ బిజినెస్లకు సంబంధించినటువంటి వ్యాపారం బాగా జరుగుతుండేది. ఆ సముద్ర తీర ప్రాంతాన్ని ఖమ్మం నుంచి హైదరాబాద్ పోవాలి, ఖమ్మం నుంచి విజయవాడ పోవాలనుకోండి, లేదా ఖమ్మం నుంచి ఢిల్లీ పోవాలనుకోండి, దాన్ని ఒక రూట్ రైల్వే రూటో బస్ రూటో నేషనల్ హైవే అంటాం కదా. అట్లనే ఆ పడవలు ప్రయాణం చేసే ప్రాంతంలో ఈ వ్యాపారం ఎక్కువ జరిగేది కాబట్టి దాన్ని సిల్క్ రోడ్ అనేవాళ్ళు. ఆ పోరాటానికి మద్దతుగా భారతదేశం నుంచి కూడా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు అనేది తర్వాత చరిత్రను మనం అధ్యయనం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ క్రమంలోనే కమ్యూనిస్టులు కాంగ్రెస్లో అంతర్భాగంగా పనిచేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సంపూర్ణ స్వాతంత్రానికి కూడా వాళ్ళు పిలుపునిచ్చారు కమ్యూనిస్టులు. సో, కొన్ని ఉన్నాయి భారతదేశ స్వతంత్ర పోరాటానికి సంబంధించిన ఘట్టాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానిలోనే భారత కమ్యూనిస్టులకు సంబంధించి ఎందుకు అప్ అండ్ డౌన్స్ కూడా మనకి దీర్ఘకాలికంగా విశ్లేషించినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. సో, ఇందులో తాము కోరుకున్న సోషలిజానికి ఇది బాటలు వేస్తుందనే భావన వాళ్ళలో ఉండేది. సంపూర్ణ స్వాతంత్రానికి పిలుపునిచ్చారు. భారతదేశ వ్యాప్తంగా అనేక కమ్యూనిస్ట్ గ్రూపులు పనిచేస్తూ ఉన్నాయి. ఒక మద్రాసు కేంద్రంగా, ఇటు వచ్చినప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం, ఇటు వచ్చినప్పుడు అట్లా దేశవ్యాప్తంగా ఇప్పుడు 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలు వివిధ విభాగాలుగా ఉన్నాయి, వివిధ సంస్థానాలుగా ఉన్నాయి, అనేక 560 సంస్థానాలుగా ఉన్నాయి. ఎవరికి సాధ్యమైన చోట ఆ విధంగా వాళ్ళు పోరాటం చేసినటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తాం. సో, ఇది పరిస్థితి ఈ విధంగా ఉన్నదనేది తెలియజేసుకుంటున్నాం. తాము కోరుకున్న సోషలిజానికి బాటలు వేయడానికి ఒక వేదిక కావాలని కమ్యూనిస్ట్ సమాజం భావించింది. భారతదేశ వ్యాప్తంగా అనేక కమ్యూనిస్ట్ గ్రూపులు పనిచేసినాయి. అందులో కమ్యూనిస్ట్ గ్రూపులకు సంబంధించినప్పుడు మద్రాసుకు చెందినటువంటి సింగార్వేల్ చెట్టియార్ మద్రాసు నుంచి ఆనాడు ఆయన కాంగ్రెస్లో సభ్యుడిగా ఉండి కమ్యూనిస్టులుగా ఇదిగా అండర్గ్రౌండ్ రాజకీయాలు అనుకోండి. అప్పుడు యూజీ ఉండేది, అది పీపుల్స్ వార్లో అట్లలో ఇప్పుడు ఉంటుంది. ఆనాడు సంపూర్ణ 1922లో గయాలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో
సంపూర్ణ స్వరాజ్యానికంటే మాకు ఏదో కొన్ని హక్కులు ఇవ్వటం కాదు, పర్ఫెక్ట్‌గా మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటామని చెప్పేసి తమిళనాడుకు చెందిన లేకపోతే మద్రాసుకు చెందిన సింగారవేల్ చెట్టియార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ కాంగ్రెస్ సభలో 2022 గయాలో సమావేశంలో అనౌన్స్ చేసినప్పుడు అక్కడ పెద్ద అల్లకల్లోలమే జరిగింది. అది దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. మీరు చరిత్ర పుస్తకాలను తిరగేసినప్పుడు దానికి సంబంధించినటువంటి చరిత్ర మీ దృష్టికి వస్తదనేది నేను తెలియజేసుకుంటున్నాను. ఇది రికార్డెడ్. ఆ రోజున దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. పెద్ద పెద్ద కళకళ జరిగింది. ఇది చరిత్రలో రికార్డ్ అయినటువంటి అంశం. ఇలా ఉండే కమ్యూనిజం విస్తరించకుండా బ్రిటిష్ ప్రభుత్వం అనేక కేసులు పెట్టింది. విషాద, కాన్పూర్, మేరట్ కుట్ర కేసుల కుతంత్రాలను భగ్నం చేసి ఎర్రబావుట ఎగరేసిన విప్లవ వీరులు పుట్టిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. కాన్పూర్ కుట్ర కేసుని బేస్ చేసుకొని బ్రిటిష్ గవర్నమెంట్ భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ నాయకత్వాన్ని అంతా కూడా కుట్ర కేసులు వెలికిచ్చి ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని అణిచివేయాలాగా చీమను నల్ల చీమను నలిచేసినట్టుగా నలిచేద్దాం, ఎర్ర చీమను నలిచేటట్టు నలిచేద్దాం అన్న ఇదిగా చందంగా బ్రిటిష్ రాచరిక పరిపాలన ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళు ఆ వైపు అడుగులేకపోయారు. ఎంఎన్ రాయ్ ఇతర దేశాలతోనే ఎప్పుడో గ్రూపులతో జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఏమంటారు, లెటర్లు రాయటాలు, ఉత్తర ప్రత్యుత్తరాలని బేస్ చేసుకొని అనేక కేసులు పెట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. సో ఆ విధంగా విషాద, కాన్పూర్, మెరట్ కుట్ర కేసుల్ని మనం చూసినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. సో 2025లో ఇదంతా ఇట్లుంటే 2025లో దేశంలో ఇండియాలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులు ఒక సమావేశం అయ్యారు. దేశవ్యాప్తంగా ఒక సంఘటిత పార్టీ ఉండాలని చెప్పేసి ఆ రోజు వాళ్ళంతా భావించారు. అందుకోసం వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. దాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేద్దామని చెప్పేసి 1925 డిసెంబర్ 26వ తారీఖు నాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ని గ్రూపులు, ఇన్ని పార్టీలు అప్పుడు లేవు. ఒక పార్టీని దేశంలో ఉన్నటువంటి చెన్నై సెంట్రల్ ప్రావిన్సీ కానీ, వెస్ట్ బెంగాల్ పాయింట్ కానీ, తెలంగాణ సాయుధపోవడం పాయింట్ కానీ, ఇట్లా దేశంలో వివిధ గ్రూపులుగా గదర్ పార్టీ, అమెరికాలో ఉన్న గదర్ పార్టీ కానీ, ఎంఎన్ రాయ్ మెక్సికో దగ్గర ఉన్నటువంటి పార్టీలు, వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో ఈ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక యునైటెడ్గా వచ్చేసారు. అది భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా అది అనౌన్స్ చేయబడ్డది. సిపిఐ కాన్పూర్లో ఏర్పడినటువంటి పార్టీని ఆరంభం అని గుర్తిస్తున్నది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. 2025 డిసెంబర్ 26నే 100 ఏళ్ళుగా వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. సో రకరకాల వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తాం. కానీ సిపిఎం పార్టీ, ఎంఎల్ పార్టీలు ఇతర గ్రూపులు ఏదైతే ఉన్నాయో అది తాస్కెంట్ పార్టీనే ఆరంభ పార్టీ అని చెప్తా ఉన్నారు. అందుకోసం కొంతమంది 100 సంవత్సరాలు ఎక్కువ, 100 సంవత్సరాలు తక్కువ ఇవి ఉన్నాయి. సో ఏదున్నా భారతదేశంలో 100 ఏళ్ళు, 100 సంవత్సరాలకి 98 ఏళ్ళు అని కొంతమంది చెప్తున్నారు, 102 ఏళ్ళు అని కొంతమంది చెప్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ ఏం చెప్తున్నారంటే 100 ఏళ్ళు, 101 సంవత్సరాలకు అడుగు పెడుతున్నామని చెప్తా ఉన్నారు. సో అంతర్గత విషయాలు. సో 100 ఏళ్ల చరిత్రలో అనేక ప్రజా ఉద్యమాలని జరిపినటువంటి చరిత్ర నేపథ్యం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఉన్నదనేది మనం ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఆ రోజుల్లో బహిర్గతంగా వివిధ కారణాల రీత్యా ప్రకటించలేకపోయినటువంటి అప్పటికే అంటే కమ్యూనిస్ట్ పార్టీని అప్పటిదాకా ప్రకటించలేకపోయినటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా అప్పటికే భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నది, స్థాపన జరిగింది. ఏఐటీసీ కార్మిక స్థాపన జరిగింది. కార్మిక వర్గానికి సంబంధించి ఏఎస్ఎఫ్, ఇప్టా పేరుతోని ప్రజానాట్య మండలి, ఐపీటీఏ ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్ పేరుతోని సాంస్కృతిక విభాగంలో పెద్ద ఎత్తున తన భావజాలాన్ని విస్తరింపజేయటంలో కీలక పాత్ర పోషించిందనేది చెప్పక తప్పదు. సో ఏఎస్ఎఫ్కు సంబంధించి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయితో సహా భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది నాన్ కాంగ్రెస్ వాదులంతా కూడా ఏఎస్ఎఫ్లో పనిచేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఇటు గ్రామీణ ప్రాంతాలకు వస్తే రైతులు, ఇటు పట్టణ ప్రాంతాలకు వస్తే కార్మిక వర్గానికి సంబంధించి యావత్ సమాజాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ కవర్ చేసింది. తన నీడ కిందకి, తన చెట్టు నీడ కిందకి, తన ఇంటి నీడ కిందకి, తన ఆడిటోరియం నీడ కిందకి తెచ్చుకున్నదనేది చెప్పవచ్చు. సో అలాగా కార్మికులకు బేస్డ్గా ఆయా సంఘాలు పనిచేస్తూ వచ్చినాయి. ఆ విధంగా అంటే 2025 డిసెంబర్ 26 దాకా వచ్చినప్పుడు కార్మికుల బేస్డ్గా ఆ పార్టీలు పనిచేస్తూ వచ్చినట్టు పరిస్థితి మనం చూస్తుంటాం. సో ఇదే క్రమంలో పెషావర్ వీర్ జవాన్లు, విషాద, కాన్పూర్, పెషావర్ మనం చెప్తూ ఉంటాం భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్పేటప్పుడు. విషాద, కాన్పూర్, మేరట్ కుట్ర కేసులు తర్వాత కొట్టేశారు, అదొక భాగం. ఈ క్రమంలోనే పెషావర్ కుట్ర కేసు కూడా జరిగింది. సో ఇట్లా కుట్ర కేసు జరిగింది. భగత్ సింగ్ వాళ్ళ అనుచరులు, మన భగత్ సింగ్ అండ్ టీము పార్లమెంట్లో బాంబు వేశారు. సంపూర్ణ స్వాతంత్రం నా జన్మక్కని తప్పించుకునే పోయే అవకాశం తప్పించుకోకుండా బాగుండా ఉన్నారు. భగత్ సింగ్కి రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్లకి ముగ్గురికి ఉరిశిక్ష పడ్డది. మిగిలినటువంటి సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యావజ్జీవ శిక్షలు అనుభవించారు. తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు. తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో భగత్ సింగ్ కూడా చనిపోయే నాటికి లెనిన్ రచన చదువుతూ కమ్యూనిస్ట్ ఉద్యమ ప్రభావంలో ఉండడనేది మనం ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు, చెప్పొచ్చు కూడా. సో సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానంగా బ్రిటిష్కి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో
చిట్ గ్యాంగ్ పోరాటం జరిగింది. ఈ చిట్ గ్యాంగ్ పోరాటానికి సంబంధించి చాలా ప్రధానమైనదిగా మనం చెప్పొచ్చు. ఒకటి తెలంగాణ సాయుధ పోరాటం, 2 చిట్ గ్యాంగ్ పోరాటం, కేరళలో పునఃప్రాల్ పునఃప్రాల్ వాయిలార్ పోరాటం. దాని తర్వాత హ్మ్, ఇంకా ఇంకోటి సడెన్‌గా నాకది గుర్తుకు రావట్లేదు. వాయిలార్‌తో పాటు ఇంకొక గూడా వెస్ట్ బెంగాల్ కేంద్రంగానే ఇంకోటి పెద్ద ఎత్తున జరిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సో, ఇది దేశవ్యాప్తంగా రైతాంగ, కార్మిక పోరాటాలకు పురుడు పోసుకున్న టైం అది. దానికి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహించింది. సో, ఈ క్రమంలోనే పుట్టి 1925లో పుడితే 1934లో అంటే సుమారుగా 9 సంవత్సరాలకే ఇట్లాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీ మీద ఒకవైపు 1917లో రష్యాలో విప్లవం రావటం, ప్రపంచవ్యాప్తంగా సోషలిస్ట్ భావాలు పెద్ద ఎత్తున ఉవ్వెత్తున లేగటం. సో, కమ్యూనిస్టులు దేశ స్వతంత్రాన్ని, సంపూర్ణ స్వతంత్రాన్ని ఎజెండాగా ఎన్నుకోవటం. సో, కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26న ఏర్పడితే 1934లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మీద బ్రిటిష్ ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి నిషేధాన్ని విధించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సో, ఈ క్రమంలోనే 34-30 సంవత్సరంలో జయప్రకాష్ నారాయణ, ఇప్పుడు జయప్రకాష్ నారాయణ కలెక్టర్, రిటైర్డ్ కలెక్టర్ జయప్రకాష్ నారాయణ వేరు, ఆయన లోక్సత్తా, ఆయన పేరు ఆయనకు పెట్టారు. ఆ జయప్రకాష్ నారాయణ సోషలిస్ట్ పేరుతోని కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సోషలిస్టుగా, సో అభ్యుదయ భావాలతోని కొంత దీన్ని చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆ విధంగా భూస్వామ్య పాలనలకి టీమ్స్కి ఇదిగా జయప్రకాష్ నారాయణ సోషలిస్ట్ శక్తుల్ని, అభ్యుదయవాదుల్ని, ప్రగతి కాముకుల్ని ఒక తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కమ్యూనిస్టులు ఆయనతో కలిసి పనిచేసే ప్రయత్నం చేశారు. ఆ విధంగా భావజాల వ్యాప్తి, వాళ్ళకు ఉన్నటువంటి రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు, కార్మిక సంఘాలు, ఏఐటీసీ, ఏఎస్ఎఫ్, ఇంకా ఇప్టా, ఈ ప్రధానమైనటువంటి భూమిక అవి చాప్ కింద నీరులాగా చేసుకుంటూ వెళ్ళి 1945లో 1940లో ఇదే క్రమంలో కాంగ్రెస్ రామ్గర్ మీటింగ్లో కమ్యూనిస్టులను బయటకు పంపారు. సో, సోషలిస్టులకి కాంగ్రెస్కి దీనికి వచ్చినప్పుడు డిఫరెన్సెస్ వచ్చినాయి. ఈ క్రమంలో 1940లో రామ్గర్ కాంగ్రెస్ ప్లీనంలో ఏదైతే ఉందో కమ్యూనిస్టులు బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళు అంతరాత్మ కోసం బయటకు వచ్చినట్టు పరిస్థితి మనం చూస్తాం. ఈలోపుగానే కాంగ్రెస్ పార్టీ వీళ్ళేం లేదు, బయటకు వెళ్ళిపోతే కాలగర్భంలో కలిసిపోతారు అనుకున్నా కూడా అప్పటికే చాప కింద నీరులాగా సిపిఐ, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతుందో, కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలు ఏదైతే ఉన్నాయో అప్పటికే 1940 కంటే ముందు అంటే 1920లోనే ఏఐటీసీ కార్మిక రంగాన్ని చూస్తూ ఉంది, 1930 విద్యార్థి రంగాన్ని చూస్తూ ఉంది, ఐపీటీఏ ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రజానాట్య మండలిగా పనిచేస్తూ ఉంది, ఇది రాష్ట్రాల్లో ఐపీటీ ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్గా నేషనల్ లెవెల్లో పనిచేస్తూ ఉంది. సో, ఆ విధంగా రైతాంగం వైపు కూడా చాప్ కింద నీరులాగా ఆయా సంఘాలని అప్పటికే స్థాపించుకొని ముందుకు వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సో, ఇదంతా ఇట్లుంటే కాంగ్రెస్ బయటికి పంపించినా కూడా జవహర్లాల్ నెహ్రూ భారతదేశ తొట్టతొలి ప్రధానిగా ఉన్నాడు. సో, ఆయన కూడా సోషలిస్ట్ భావాలు ఉండటం వల్ల సో ఏఎస్ఎఫ్ 1930లో ప్రారంభించినా కూడా ఏఎస్ఎఫ్ మొదటి కాన్ఫరెన్స్లో అఫీషియల్గా జరపడానికి వచ్చినప్పుడు దానికి సంబంధించి జవహర్లాల్ నెహ్రూ సోషలిస్ట్ ఐడియాలజికల్ రిలేటెడ్గా ఉండటం. 3 ఆర్థిక వ్యవస్థలు ఉంటాయి, 1 ప్రభుత్వ రంగం, 2 ప్రైవేట్ రంగం, 3 మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. సో, అమెరికా లాంటి దేశాలు పెట్టుబడిదారీ విధానం అంతా ప్రైవేట్ సెక్టార్లో ఉంటుంది. చైనా లాంటి దేశాలు, రష్యా లాంటి దేశాలు, అంటే ఆ రోజుల్లో రష్యా, ఇప్పుడు చైనా లాంటి దేశాలు, వియత్నాం, క్యూబా లాంటి దేశాలు మొత్తం ప్రభుత్వ రంగంలో ఉంటాయి. 100కి 99% ప్రభుత్వ రంగంలో ఉంటుంది ఏదైనా అజమాయిషీ. సో, ఈ రెండింటిని మెర్జ్ చేస్తూ 51% కనీసం ప్రభుత్వ రంగం ఉంటూ 49% నుంచి ఇంకా బిలోగా ప్రైవేట్ రంగం ఉంటూ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నెలకొల్పి సోషలిస్ట్ ఐడియాలజికల్ ఫండమెంటల్స్తో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూని 1930లో ఏర్పడినటువంటి ఏఎస్ఎఫ్ తొట్టతొలి కాన్ఫరెన్స్ 1940 దశకంలో జరిగితే దానికి సంబంధించి 30 నుంచి 40 మధ్య జరిగింది. నాకు ఆ డేటు నాకు దొరికితే మీరు కూడా కామెంట్ బాక్స్ రాయండి. సో, ఆ తొట్టతొలి మహాసభకి కాన్ఫరెన్స్ ప్రారంభించింది జవహర్లాల్ నెహ్రూగా చరిత్ర చెప్తున్నటువంటి పాఠాల నుంచి మనకు అర్థమవుతుంది. అప్పటికే వాళ్ళు 1940లో కాంగ్రెస్ వాళ్ళు బహిష్కరించడానికి ముందే మహిళా సంఘాలు, ఐప్స్, ఇంకా కవులు, ఇంకా ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ఐపీటీఏ, ఇట్లా ఇవన్నీ స్థాపన అప్పటికే జరిగినాయి. ఐపీటీఏ 1943లో దాన్ని సాంస్కృతిక విభాగంగా దాని ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని చెప్పవచ్చు. ప్రజానాట్య మండలి తెలంగాణలో వినిపించిన, తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రజానాట్య మండలిగా మనకి వినిపించినా కూడా అది చూసుకున్నప్పుడు పెద్ద ఎత్తున దాని ప్రభావం ఉందని చెప్పవచ్చు. సాంస్కృతిక విభాగంలో అది దాని విస్తరణ అది మన మనసు కంటే వేగంగా, విమానం కంటే, హెలికాప్టర్ కంటే వేగంగా, శాటిలైట్ కంటే వేగంగా విస్తరించిందని చెప్పొచ్చు. అందులో చాలా ప్రముఖులు మనకి ఈ రోజులు వినపడేటువంటి ప్రముఖులు, ఇలా మనం అల్లు అర్జున్ వింటాం, అల్లు అరవింద్ వాళ్ళ నాన్నగారు చిరంజీవి మామ గారు, అల్లు రామలింగయ్య గారు, జగ్గయ్య గారు, గరికపేట రాజారాం గారు, అంటే రక్త కన్నీరు నాగభూషణం గారు,
జి వరలక్ష్మి గారు, కాకరాల గారు, అదేవిధంగా మిక్కిలినేని గారు, తాతినేని ప్రకాశ్‌రావు గారు, బొల్లిముంద శ్రీరామకృష్ణ గారు, టి. కృష్ణమూర్తి గారు ఇట్లా ఐపీటీఏలో ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్‌లో పనిచేశారు. ఇంకా అనేక మంది ప్రముఖులు ఆ చెట్టు నీడన అనేక మంది కవులుగా, కళాకారులుగా, రచయితలుగా అనేక మంది స్థిరపడ్డారు. ఆ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఆ విధంగా ముందుకు వెళ్లారనేది ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను.